తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పాలకొల్లు పట్టణానికి చెందిన ప్రముఖ ఆడిటర్ కలిదిండి రామరాజు అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే మంత్రి నిమ్మ రామనాయుడు ఆయన స్వగృహానికి వెళ్లి నివాళులర్పించారు. అనంతరం తూర్పుగోదావరి జిల్లా సోంపల్లిలో నిర్వహించిన అంతిమయాత్రలో పాల్గొని నివాళులర్పించారు. ఆయన అంత్యక్రియలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కాకినాడ పోర్టులో అక్రమాలు జరుగుతున్నాయని ఒక మాజీ ప్రజాప్రతినిధి జోక్యం ఉందనే సాకుతో కాకినాడ పోర్టును దిగజార్చవద్దని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు కూటమి ప్రభుత్వానికి సూచించారు. సోమవారం ఉదయం జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కాకినాడ పోర్టుకు ఎంతో చరిత్ర ఉందని, 200 సంవత్సరాల క్రితమే కాకినాడ పోర్టు ఏర్పడిందని ఆయన గుర్తు చేశారు. 1995 సంవత్సరం నుంచే బియ్యం ఎగుమతులు ప్రారంభించారని అన్నారు. ఈ పోర్టును నమ్ముకుని 30,000 మంది కార్మికులు బతుకుతున్నారని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రేషన్ బియ్యం ఆఫ్రికా దేశాలకు తరలి వెళ్లాయని ఒక మాజీ ప్రజాప్రతినిధి చేతుల్లో ఇవన్నీ సాగాయని భావిస్తే వెంటనే సిబిఐ విచారణ కోరి దోషులను అరెస్ట్ చేయాలని మధు కోరారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కాకినాడ జిల్లా కమిటీ సుదీర్ఘంగా చర్చించి గత 3 రోజులుగా కాకినాడ యాంకరేజ్ పోర్టు మీద జరుగుతున్న ప్రచారం, పవన్ కళ్యాణ్ గారు రావడం, దాన్ని నాదొండ్ల మనోహర్ గారు ప్రశ్నపెట్టడం, ఇవన్నీ అంశాల మీద చర్చించి 200 సంవత్సరాల పైగా చరిత్ర కలిగిన ఉన్న కాకినాడ యాంకరేజ్ పోర్టును దెబ్బతీయడం కోసమే ఈ కుట్ర జరుగుతుంది. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధి లేకపోతే వాళ్ళకి టార్గెట్ ఉన్న వ్యక్తి దాని మీద కోపంతో మొత్తం కాకినాడ యాంకరేజ్ పోర్టునే నాశనం చేయాలని చూస్తున్నారనేది అర్థమవుతుంది. 30,000 మంది కార్మికులు సముద్రాన్ని కాకినాడ పోర్టుని నమ్ముకుని ఉన్నారు. ఇది కొత్తగా వచ్చిన పోర్టు కాదు. BDS బియ్యం అక్రమంగా ఒక వ్యక్తి తరలించాడంటే అది అరెస్ట్ చేయండి. అతను కావాలి అండమాన్ జైలు పంపించాడు, మాకే అభ్యంతరం లేదు. ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళు అరెస్ట్ చేయండి. అది కాకుండా రాజకీయ ప్రయోజనం కోసం కాకినాడ పోర్టుని ఒక భూచోడుగా, ఒక దొంగగా, ఒక స్మగ్లింగ్గా చూపించకండి. కాకినాడ జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా మానసికంగా బాధపడుతున్నారు. వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. వాస్తవంగా PDS బియ్యం కొనేవాళ్ళు, అమ్మేవాళ్ళు ఒకరు ఉంటారు. అక్కడే ప్రభుత్వం కట్టడి చేయాలి. సరే, ఆ బియ్యాన్ని పోర్టుకు వస్తున్నాయి, వచ్చినప్పుడే చేయొచ్చు. గొడవల్లో బియ్యం ఉంటాయి, దానిలో చెక్ చేయండి. లేకపోతే మీరు పెట్టే చెక్ పోస్ట్ అక్కడ చెక్ చేయండి. అంతే తప్ప
ఈరోజు పవన్ కళ్యాణ్ గారు దీన్ని చేసే హంగామా అంతా కూడా సినిమా కాదు. మీరు యాంకరేజ్ పోర్టుని దెబ్బతీయడం కాదు. విద్రోహులు వచ్చేస్తారు, స్మగ్లర్ వచ్చేస్తున్నారు. ఎవరు వచ్చేస్తారు? సముద్రం అనేది అడ్డగోడు కడతామా ఏంటి? మరి కోస్ట్ గార్డులు ఏం చేస్తున్నారు? నేవీ ఏం చేస్తుంది? ఇలాంటి చౌకబారు రాజకీయ మాటలు మాట్లాడకూడదు. ఇది కరెక్ట్ కాదనేది మేము చెప్తున్నాం. రాజకీయ వ్యక్తిగత స్వలాభ అవసరాల కోసం కాకినాడ కోర్టును నిందించకండి. ఇది ఎంతో కష్టపడి అన్ని రాజకీయాల ముందు మన రాజకీయ సంబంధం లేని కోర్టు ఇది. బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి కూడా 1995లోనే ఈ బియ్యం వచ్చింది. ఈరోజు ఏమవుతుంది? ఇక్కడ రాకుండా ఇప్పుడు ఈ బియ్యమే ఇక్కడ రాకుండా విశాఖపట్నం గంగవరం పోర్టుకి వెళ్ళిపోతున్నాయి. లేదంటే గుజరాత్లో ఉన్న వేరే కార్గో ఏదో ఆ ప్రాంతానికి వెళ్ళిపోతున్నాయి. అంటే మీ ఉద్దేశం ఏంటి? మొత్తం ఈ ఒక వ్యక్తి వల్ల యాంగేజ్ పోర్టు మూసేస్తారా? ఒక వ్యక్తి వల్ల కాగితం పోర్టు డ్యామేజ్ చేస్తారా? స్మగ్లింగ్ ఇక్కడే ఉందా? ఇంకెక్కడ స్మగ్లింగ్ గాంజా ఎక్కడా లేదా? పదే కాగితం అంటే మీకు అంత ఇలా కనిపించావా? దయగురించి మీరు చేస్తున్న అభియోగాల మీద సిబిఐ విచారణ చేయండి, వాటిని అరెస్ట్ చేయండి. దాన్ని మేము స్వాగతిస్తాము. అంతే తప్ప కాకినాడ యాంకరేజ్ పోర్టు ఉన్న గౌరవాన్ని దెబ్బతీయకూడదని భారత మున్సిపల్ సిపిఐగా మేము తెలియజేస్తున్నాం. విద్యుత్ ఛార్జీలు పెంచి పేద మధ్యతరగతి ప్రజలపై సీఎం చంద్రబాబు 5.5 నెలల్లో 15,485 కోట్ల పెనుభారం మోపారని, తిరిగి మరోసారి విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు నిర్ణయించిన దుర్మార్గమని అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి విమర్శించారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పిన చంద్రబాబు 5.5 నెలల్లోనే మాట తప్పని ధ్వజమెత్తారు. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు పెరిగి ప్రజలు అవస్థలు పడుతున్నారని, ఇప్పుడు విద్యుత్ ఛార్జీల పెంపుతో మరింత ఇబ్బంది పడే దుస్థితి నెలకొందన్నారు. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు మాట తప్పరని అన్నారు. బెల్ట్ షాపుల మాఫియాను అరికట్టడం బెల్ట్ తీసినంత సులభం కాదని, అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులను తొలగిస్తారని చెప్పి ఇప్పుడేమో వేలం వేసి మరీ షాపులు అప్పగించారని ఎద్దేవా చేశారు. మాకు చదువు చెప్పిన గురువులు కూడా సంస్కారం నేర్పించారు. ఆ సంస్కారంతో పెరిగిన వాళ్ళని, సుదీర్ఘంగా కూడా రాజకీయాల్లో ఉన్నోళ్ళు, ప్రజాప్రతినిధిగా ఉన్నా లేకపోయినా ఒకే రకంగా ప్రజాప్రతినిధి ఇప్పుడు విరవీగేది లేదు, లేనప్పుడు కుంగిపోయేది కూడా లేదు. ప్రజల సమస్యలే మా సమస్యలుగా అధికారంలో ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రి కావచ్చు, రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నా, విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నా, ఎవరున్నా, పార్లమెంటులో మా పార్టీ అధికారంలో ఉన్నా కూడా 2004లో ఉన్నప్పుడు కూడా రైల్వేకి మన జిల్లాలో కానీ గుంటకల్ దాంట్లో కూడా నిలదీసిన వాళ్ళని అధికార పార్టీలో ఉండేవాళ్ళు, అంతేగాని మేమేం కాదు. అలాగే ఈరోజు కూడా అంతే. 4 మార్లు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నాను, ఒక మారు మొట్టమొదటిసారిగా కూడా అసెంబ్లీగా ఉన్నాను. నా చేతనైనంత డెవలప్ చేశాను అని చెప్పేసి మేము ఎప్పుడు కానీ విరవీగలేదు. ఎవరైనా కానీ అప్పుడు ప్రతిపక్ష పార్టీలు కానీ లేకపోతే ప్రతిపక్షంలో ఉండేవారు కానీ, ఏ పార్టీ అయినా, కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, పెద్దలు కావచ్చు, మేధావులు కావచ్చు, ఉద్యోగ సంఘాలు కావచ్చు, పత్రికా విలేకరులు కావచ్చు, సూచనలు బహిరంగ చేసినా, ఇంకోటి చేసినా, విమర్శించినా కూడా సద్విమర్శలుగా, ఆ విమర్శల్లో ఎంతమాత్రం యథార్థాలు ఉన్నాయి, రాజకీయంగా చేశాడా లేకపోతే నిజంగా చేశాడా, నిజం చేసేటి ఎక్కడ సర్దుబాటు చేయాలా అని చెప్పేసి ఎక్కడ కానీ నోరు తెచ్చుకోకుండా, ఎంతమంది అక్కడ చాలామంది అప్పుడు ఆన్సర్ చెప్పమని చేయకోకుండా సరిదిద్ది డెవలప్ చేసిన వాళ్ళని, ఈ జిల్లా బాగు చేసిన వాళ్ళని, అట్లా నీటి ప్రాజెక్టులు కావచ్చు, ఎవరు కావచ్చు, ఎప్పుడైనా అదే విషయాన్ని నేను చెప్పాను. అందరికీ ఒక పేరు చెప్పలేదు, రాష్ట్రంలో ఉండే పరిస్థితులు చెప్పుకొని మీవన్నీ కూడా సూపర్ 6 హామీలు అనేది కూడా అమలుపరచుకోకుండా ఇక్కడ అవినీతి ఇవన్నీ కూడా ఎక్కువైతా ఉంది. ఈ పరిస్థితుల్లో మీ శాసనసభ్యులు కానీ మీ పార్లమెంట్ సభ్యులు కూడా చాలామంది, ఎక్కువ మంది ఇసుక, మట్టి, మద్యము, బూడిద ఈ కొట్టాటలో ఆదాయాల కోసమే ఉన్నారు అని చెప్పిన మాత్రం వాస్తవం. నేను కట్టుబడి ఉన్నా. ఒకరిని ఉద్దేశించి, వ్యక్తిని కానీ ఉద్దేశించి కాదు, అందరినీ చెప్పినా. నేనే కాదు చెప్పింది, పత్రికలన్నీ ఘోషించినాయి. ఈనాడు చెప్పింది, జనతలు మద్యం వ్యాపారులు ఎట్లా ఇంటర్ఫేర్ అవుతా అని చెప్పి ఎలా చేసింది, జ్యోతి చెప్పింది, అన్ని పత్రికలు చెప్పినాయి, ఎలక్ట్రానిక్ మీడియా చెప్పినారు. అంతెందుకు ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు, మీటింగ్లో, పార్టీ మీటింగ్లో చెప్తాను, ఇవన్నీ జరుగుతా అంటే సహించేది లేదు అని చెప్పినాడు. అందుకోసమే ఆయనకి మళ్ళీ ఏమన్నా అతను చెప్పినాక ఏమన్నా జరుగుతుందేమో అని ముఖ్యమంత్రి అనుకుంటాడేమని ముఖ్యమంత్రి గారికి కూడా చేరవేస్తామంది అంటే మేము చెప్పినామంతే. ఇట్ ఈస్ అ వాయిస్ ఆఫ్ ద పీపుల్. సభ్య సమాజం తలదించుకునేటట్లు
వాయి వరుస లేకోకుండా మాకంటే కూడా వయసులో పెద్దవాడు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పెద్దవాడు ఎట్లా మాట్లాడితే అంతేకాదు సిగ్గు మమ్మల్ని వచ్చి దాని గురించి ఏమి కాదు అంతకంటే సిగ్గుచేటు అనేది కూడా ఉందా అంట. ఆయనే కాకుండా ఎవరు మాట్లాడినా అక్కడికి వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా ఊరికే ఉన్నారు మీరేం చేయాలని చెప్పేసి ఒక మాఫియాను తయారు చేసుకొని ఏదో వాళ్ళ పార్టీలో ఉంటే ఉండొచ్చు అమాయకుల్ని ఒక మాఫియా చేసుకొని మాటల దాడులు ఏం మాట్లాడు. అదే విషయం నేను చెప్తే చేయాలా కానీ బాధ్యత పెట్టుకుని చేయకోకుండా లడంగో లఫంగో ఏం మాట్లాడు. ఈయన మాట్లాడేదే కాదు వాళ్ళతో కూడా మాట్లాడించి పాపం వాళ్ళని తయారు చేసి అమాయకులు తయారు చేసుకొని వాళ్ళతో మాట్లాడించుకుంటా వయస్సు ఈస్తం లేకుండా అందరిపైన ఒకరిపైన వాళ్ళ పార్టీ వాళ్ళు మాట్లాడినే పోతారు, ఇంకోరు మాట్లాడినే పోతారు, మధ్యలో మాట్లాడినే పోతారు. వాళ్ళు ఎవరిని మాట్లాడేసి ఇదే వాళ్ళ సంస్కృతి. ఎక్కడ నేర్చుకుంటారు? అధికారం ఉన్నప్పుడు మాత్రమే మీకు ఇవన్నీ కూడా అందరినీ కొడతారు, అందరినీ తిడతారు, వ్యాపారాలన్నీ మాకే కావాలంటారు, జిల్లాలో అందరినీ చేస్తారు. మళ్ళా కొత్తగా ఇప్పుడు ఇంతవరకు లేదు కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తది ఇది జాల పట్టుకుంది మాఫియాని తయారు చేసుకుంటాడు, వాళ్ళతో మాట్లాడిస్తాడు. అమాయకులు పాపం వాళ్ళని పట్టుకొని వాళ్ళతో చేసుకుని ఏదంటే అది మాట్లాడిస్తావా? అట్లా భయపడే వాళ్ళం కాదు ప్రభాకర్ రెడ్డి గారు. ఎవరికి భయపడం, నిర్భయంగా మాట్లాడతాం. ప్రజాస్వామ్యం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. పిఠాపురంలోని పాదగయ క్షేత్రంలో పాడ్యమి దీపార్చన, కార్తీక మాసానికి వీడ్కోలు పలుకుతూ మార్గశిరానికి స్వాగతం. భీముడలో మండల వ్యాప్తంగా ఘనంగా పోలీస్ వర్గం వేడుక, దీపకాంతులతో మెరిసిపోయిన ప్రముఖ ఘాట్లు. కాకినాడ పోర్టులో అక్రమాలు జరిగితే చర్యలు తీసుకోండి, అంతేగాని పోర్టు ప్రాముఖ్యతను దిగజార్చవద్దన్న సిపిఐ నేత తాటిపాక మధు. పేదలపై విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపొద్దు, కూటమి ప్రభుత్వానికి సూచించిన అనంతపురం వైసీపీ నేత వెంకట్రామిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.